భవిష్యత్తులో మనం భూమిని వదిలేసి వేరే గ్రహాల మీద నివాసం ఉండబోతున్నామా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే క్రమంలో శాస్త్రవేత్తలకు ఒక పెద్ద సవాల్ ఎదురైంది. అదే అంతరిక్షంలో పునరుత్పత్తి సాధ్యమేనా? మనుషులు అంతరిక్షంలో పిల్లల్ని కనగలరా? దీనిపై లేటెస్ట్ రీసెర్చ్ ఏం చెప్తోందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతరిక్షంలో గ్రావిటీ లేకపోవటం అనేది అతిపెద్ద సమస్య. రీసెంట్ సెర్చ్ ప్రకారం జీరో గ్రావిటీ వల్ల వీర్య కణాలు తమ దిశను కోల్పోతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమి మీద ఉన్నట్లుగా ఇవి సరైన మార్గంలో ప్రయాణించలేకపోతున్నాయట. భూమి మీద గురుత్వాకర్షణ శక్తి వల్ల కణాలు ఒక పద్ధతిలో కదులుతాయి, కానీ స్పేస్లో ఆ బలం లేకపోవడంతో సహజ గర్భధారణ అనేది చాలా కష్టమని తేలింది. కేవలం కణాల కదలికలే కాదు, రేడియేషన్ ప్రభావం వల్ల కూడా పునరుత్పత్తి వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. మనం వేరే గ్రహాల మీద కాలనీలు ఏర్పాటు చేసుకోవాలని కలలు కంటున్నాం కదా, కానీ ఈ స్పేస్ రీప్రొడక్షన్ సమస్య దానికి పెద్ద బ్రేక్ వేసేలా ఉంది. ఒకవేళ అక్కడ పిల్లలు పుట్టినా వాళ్ళ ఎదుగుదల ఎలా ఉంటుంది, ఎముకల నిర్మాణం సరిగ్గా ఉంటుందా, ఇలాంటి ఎన్నో సందేహాలు శాస్త్రవేత్తలు ఆలోచనలో పడేశాయి. అయితే సైన్స్ ఎప్పుడూ ఆగిపోదు. దీనిపై మరిన్ని పరిశోధనలు జరుగుతున్నాయి. బహుశా ఫ్యూచర్లో దీనికి ఏదైనా కృత్రిమ పరిష్కారం దొరకవచ్చు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా.